సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ వాటా 4-8% పెంచేందుకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో బ్లూ ఎకానమీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభించారు. సముద్ర గర్భ పరిశోధనల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటుగా ప్రైవేటు సంస్థలు భాగస్వామ్యం చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ డైరెక్టర్ శైలేష్ నాయక్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇన్కాయిస్ డైరెక్టర్ బాలకృష్ణన్, విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య పాల్గొన్నారు. సముద్ర వనరులు, ఖనిజాలపై పరిశోధనల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమివ్వాలని వారు తెలిపారు. I'll just give one example of is that many times you have displayed here mangroves and many other things, but what is the ecological value of this? So that also has to go as a part of the economy. So we are trying to bring the environment, development, ecology for the common goods of the people. The other important thing which I was very happy to see here that the Andhra Pradesh has all components of the economy. It has the good fisheries, also including the deep water fishery, aquaculture, mariculture, those aspects. Then you have the minerals, actually the coastal sands on Andhra has the zircon and many important other rare elements. Also manganese nodules. Then you have a very good beaches, and some of the beaches which we tell is a blue flag beach, like Tusikonda, even as a blue flag. That means the water quality, the safety, everything is very good. ఏ రకంగా దీన్ని మనం హెల్ప్ చేయొచ్చు బేసికల్లీ అని ఆ ప్రాజెక్ట్స్ ద్వారా ఏంటంటే చాలా వర్క్స్ జరుగుతున్నాయి దేశం మొత్తం మీద. వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ లేదంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. శైలేష్ నాయక్ గారు ఆ పర్టికులర్ కమిటీకి చైర్మన్ గా కూడా ఉన్నారు. సో లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ టేకెన్ అప్ యాక్చువల్లీ టు సపోర్ట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్ సెవరల్ సెక్టర్స్. ఒకటి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓషన్ క్లైమేట్ చేంజ్ ఓషన్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, దానివల్ల కోస్టల్ ఏరియాస్ ఇనండేషన్స్ ఎలా అవుతాయి, ఓషన్ క్లైమేట్ చేంజ్ అడ్వైజరీస్ అంటారు. అలాగే మా ఇన్స్టిట్యూట్ ఒకటి చెన్నైలో ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని. వాళ్ళు బేసికల్ గా ఓషన్ సబ్మర్సిబుల్ ఒకటి డెవలప్ చేస్తున్నారు, హ్యూమన్ సబ్మర్సిబుల్ విచ్ కెన్ గో డౌన్ టు 6 kilometer వాటర్ డెప్త్. అలాగా ఓషన్ బయోడైవర్సిటీ మ్యాప్ చేస్తున్నారు సెంటర్ ఫర్ మరీన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఈకాలజీ కొచ్చిన్ లో. సో ఇలా ఓషన్స్ కి సంబంధించిన వివిధ రకాల ఆస్పెక్ట్స్ లో వర్క్ చేస్తున్నాము. సో కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీకి డెవలప్మెంట్ ఆఫ్ దేర్ skills or knowledge, if there is something that ఆ kind of development programs organize చేయొచ్చు. ఏ రకంగా దీన్ని